ఇవ్వకుండా కూల్చివేసిన అధికారులు. ఈ విషయమై మున్సిపల్ చైర్మన్ తోపల వెంకన్న మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న అనే కక్షతో నా ఇంటికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నా ఇల్లు కూల్చివేయడం జరిగిందని బట్టి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసిన అధికారులు. ఈ విషయమై మున్సిపల్ చైర్మన్ తోపల వెంకన్న మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న అనే కక్షతో నా ఇంటికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నా ఇల్లు కూల్చివేయడం జరిగిందని, ఇది అనైతిక చర్య అని, ఇది కక్ష సాధింపు చర్య అని ఆయన అధికార పార్టీపై మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా కోర్టు నుండి ఆదేశాలు ఉంటే తప్ప కూల్చనీకి వీలు లేని నా ఇంటిని నా రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేక నా ఇంటిని కూల్చివేశారని, దీనిపై న్యాయ పరిధిలో ఎంతవరకైనా వెళ్లి న్యాయం కోసం కొట్లాడతారని, ఇది మా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తారని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో కొనసాగడం నేను చేసిన తప్ప అని ఆయన అధికారిక పార్టీని ప్రశ్నించారు. ప్రజల సమస్యలను పట్టించుకోలేని ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను వేధించడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. అవతల పోతే 45 ఫీట్లు ఏందండి ఇది? దీనికి అందరూ కూడా అధికారులు హైకోర్టుకు రావాల్సిందే. పక్క ఆర్డీపీ ఉందా లేదా, రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ లేకుండా ఎక్కడనైనా పనులు జరుగుతాయండి. రామగడ్డ పట్టి కూడా రామగడ్డ పట్టి అంటున్నట్ట. అందుకంటే ప్రజలకు కూడా అన్యాయం జరుగుతుంది. ఎవరైనా కొనుగోలు చేస్తారు, ఏదైనా చేస్తారు. రామగడ్డ పరిచయంతో బోర్డు చూపించాలి. అందులో వరకు కొనొద్దు అమ్మొద్దని బోర్డు పెట్టమనండి. నోటీసు అందులో కన్స్ట్రక్షన్ చేయొద్దని పెట్టమనండి. అందరూ చేస్తారు కదా, ఊళ్ళు అందరికి కదా. ఊరు డెవలప్మెంట్ సహకరించడానికి ప్రభుత్వం ఎప్పుడైనా బీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా ఉంటారు. డెవలప్మెంట్ సిద్ధంగా ఉంటాం. డెవలప్మెంట్ ఆపమని కోరుకోము, డెవలప్మెంట్ కావాలనే కోరుకుంటాం. మేము ముందుంటాం. 100 ఫీట్లు అందరి స్టేట్ గా చేసుకురామని మాకు పోగొట్టుకునే సిద్ధంగా ఉన్నారు. ప్రతిరోజు ప్రతి స్టేట్మెంట్ లో కూడా చెప్తున్నారు, మీరు 100 ఫీట్లు చేస్తే నేనే కట్ చేస్తా, నేను కట్ చేయను అని నాకు ఆపండి అని ఎక్కడ చెప్పలే. మీరు ఎక్కడ స్టార్ట్ చేస్తే అక్కడ ముగింపు చేస్తాం. అక్కడ స్టార్ట్ చేస్తారు, మధ్యన ఆపుతారు, ఇంకొక దగ్గర స్టార్ట్ చేస్తారు, ఇంకొకటి ఆపుతారు. అంటే రైల్వే సిస్టమ్ కానీ రోడ్ సిస్టమ్ కానీ ఎక్కడైనా మొదలు పెడితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా పూర్తి చేసుకుంటూ పోవాలి. వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో, వాళ్ళకి అనుకూలంగా ఉన్న రీతిలో వాళ్ళకు రోడ్డు వెడల్పోయి ఎవరైతే కూలగొట్టాలో ఫస్ట్ వాళ్ళ ఊర్లో కొట్టడం, ఇది ఎంతవరకు సబబు? అంటే వాళ్ళని అడిగే దిక్కుండొద్దా? ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు కూడా ఎంత ఇచ్చేవారంటే వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు. ఇది ఎంతవరకు కక్ష సాధింపులు అనేది? ఈ రోజైనా వాళ్ళ ప్రభుత్వం పర్మనెంట్ గా వాళ్ళే ఉంటారా? అంటే ఇతరులు చేస్తలేరా? నేను అది రేపు వస్తాం, మేము అట్లే చేయాలా?